మళ్ళీ అయితే మాలిని వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. అక్క, బోనాల జాతరలో నేను ఒక విషయం తెలుసుకున్నాను. అదేంటంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే నేను నా బిడ్డని ఇస్తానక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మాలిని అయితే ఏంటి మళ్ళీ ఆ కండిషన్ చెప్పు అని చెప్పి మాలిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు వసుంధరాదేవి, అరవింద్, శరత్చంద్ర వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను నీకు నా బిడ్డని ఇవ్వాలంటే నువ్వు మీ అమ్మకు దూరం అవ్వాలి. మీ అమ్మ దగ్గర నువ్వు ఉండకూడదు. అలా అయితేనే నా బిడ్డని నేను నీకు ఇస్తాను, లేదంటే నా బిడ్డని నీకు ఇవ్వనక్క. ఎందుకంటే నా బిడ్డకు మీ అమ్మ వల్ల పెద్ద గండం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మాలిని, వసుంధర, అరవింద్, శరత్చంద్ర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవునక్క, మీ అమ్మని నువ్వు దూరం చేసుకుంటానంటేనే నా బిడ్డని ఇస్తాను, లేదంటే నా బిడ్డని నేను నీకు ఇవ్వనక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మాలిని ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక అరవింద్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. చెప్పక్క, నీకు నా బిడ్డ కావాలో మీ అమ్మ కావాలో ఇప్పుడే తేల్చుకో అక్క అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అది విని మాలిని ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడే అలా మౌనంగా ఉండిపోయి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.